ఇప్పుడు మీరు యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేసుకోవాలేమో. చాలా సంతోషం అండి. ఎంత పెద్ద దేశద్రోహానికి ఒడిగట్టాను. నాన్ బెయిలబుల్ కేసులు. సనాతన ధర్మం కోసం కస్తూరి మాట్లాడితే అరెస్ట్ చేశారంట. మరి సనాతన ధర్మాన్ని వికృతంగా నాశనం చేస్తూ 31st నైట్ జరుపుకుంటూ సనాతన ధర్మం గురించి మాట్లాడిన మహిళా శిరోమణికి నా ధన్యవాదాలు, వందనాలండి. ఈ 31st నైట్ మరి ఏ సనాతన ధర్మాన్ని కాపాడుతుందో, మరి ఆవిడ నోటి నుంచి ఈ ద్వంద్వనాలిక వ్యవహారాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సనాతన ధర్మం అని 4 సార్లు నొక్కి నొక్కి చెప్పింది. పోలీసులు చాలా మంచి పని చేశారు సనాతన ధర్మం గురించి తక్కువ చేస్తే. మరి సనాతన ధర్మ విలువల్ని నాశనం చేస్తూ 31st నైట్ వినూత్నంగా చేయాలనుకుని, ఏం వినూత్నం? సనాతన ధర్మ విలువల్ని నాశనం చేయడమా? నాన్ బెయిలబుల్ కేసు అంట. నేను ఇంత పెద్ద దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డానని చెప్పేసి నాకు కూడా తెలియదండి. నన్ను రిమాండ్ చేయండి సార్, నన్ను రిమాండ్ చేయండి. ఎందుకంటే ఇంత పెద్ద నేరం చేశాను కదా. నేను నేరం చేసినందుకు నాకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తాడిపత్రి మహిళల గురించి కించపరిచి మాట్లాడాను. అంటే ఎవడో గాంజా తీసుకుంటే తాడిపత్రి మహిళల మీద అటాక్ చేస్తాడు అని నేను సేఫ్టీ మాట్లాడడం చాలా పెద్ద క్రైమ్ అండి. ఐఎమ్ లాఫింగ్ ఎట్ హర్. మీరు ఏం క్రైమ్ చేశారు అందులో నాకు కూడా అర్థం కాలేదు. అదే ఇది రిమాండ్, నాన్ బెయిలబుల్. ఆ వర్డ్స్ చూడండి, రిమాండ్, నాన్ బెయిలబుల్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపారైన పోలీసులు సనాతన ధర్మం కోసం మాట్లాడితే, మరి సనాతన ధర్మ విలువల్ని నాశనం చేస్తూ 31st నైట్ సెలబ్రేషన్స్ చేసుకున్నా మరి వీళ్ళనేమనాలి? వీళ్ళు సనాతన ధర్మ వారసులా? సంకరాకి పోయే వారసత్వం కదా ఇది? ఇంగ్లీష్ కల్చర్ ని తీసుకొచ్చి అర్ధరాత్రి చిందులేసి డిస్కో డాన్సులు చేయాలన్న కల్చర్ గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నేను కూడా మోడర్న్ గర్ల్ కాబట్టి నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడను. అలా ఈవిడ మాట్లాడిన వెర్షన్ లో మాట్లాడాల్సి వస్తే నేను ఖచ్చితంగా కండెమ్ చేస్తాను. ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్ధరాత్రి డిస్కో టెక్కులు పెట్టుకొని అర్ధరాత్రి 1 గంట వరకు ఇది ఏం సనాతన ధర్మం? ఇది భారతీయ సంప్రదాయమా? ఇది ఆడపిల్లల కల్చరా? ఇది అసలు ఆంధ్రప్రదేశ్ కల్చరా? తాడిపత్రి గురించి ఆమె కర్ణాటకలో ఉంటారు. తాడిపత్రి గురించి ఏం తెలియకుండా భారతదేశం మొత్తం గురించి మాట్లాడే హక్కు ఉంది. నేను భారతీయ పౌరురాలిగా నేను వారసత్వం సిటిజన్షిప్ తీసుకున్నాను. ఈ ఊరు గురించి, ఆ ఊరు నేనేం మాట్లాడాను? ఆ ఊరి చరిత్ర గురించి, ఏ ఊరి గురించి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అయినా మనకు ఉంటుంది. నేర చరిత్ర గురించి ఒక గొప్ప చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే తెలుసుకోవచ్చు. నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరు గురించి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది, పక్క ఊర్లో ఒక గొప్ప చరిత్ర ఉంటుంది. తెలుసుకుంటేనే ఏదైనా తెలుస్తుంది. ఏమీ తెలియకుండా ఏం మాట్లాడుతుంది ఈమె అంటే? తెలుసుకొని మాట్లాడతాము. వీళ్ళందరూ పుట్టుకతోనే అన్ని ఈ పోలీస్ కేసులు పెట్టాలని నేర్చుకుందా? లేదు కదా. అనుభవంతోనే కదా నేర్చుకుంది అన్ని. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. గాంజా తీసుకునే వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంత చట్టం గురించి మాట్లాడినామా? ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది యువత తప్పుదారులు పడతారు? అందరి యువత అని నేను అనట్లేదు కదా. కొందరు యువత ఖచ్చితంగా భారతదేశంలో యువత తప్పు మార్గంలో చాలా వరకు నడుస్తున్నారు. ఎముకలు కుళ్ళిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది నిజం. సరే, ఓకే, నాన్ బెయిలబుల్ కేస్ నా మీద ఫైల్ చేయండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు నవ్వొస్తుంది తెలుసా అండి. భయం కాదు, నాలో భయం పుట్టించడం చాలా కష్టం అండి. చాలా. ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? లాయర్ చూసుకుంటారు. వాళ్ళకి పోలీసులు ఉన్నప్పుడు మాకు లాయర్లు ఉంటారు. సింపుల్ లాజిక్ అది. నవ్వొస్తుందా నాన్ బెయిలబుల్ కేసులు అన్నప్పుడు మీకు? బట్ డెఫినెట్ గా నవ్వొస్తుంది. నేనేమన్నా బాంబు పెట్టానా? దేశద్రోహం కేసు పెట్టానా? లేకపోతే ఇతర మతస్థుల్ని, రాజ్యాంగాన్ని విస్మరించి నేనేమన్నా బూతులు తిట్టానా? లేకపోతే తాడిపత్రి మహిళలందరూ ప్రాస్టిట్యూట్లు అని నేనేమన్నా చేసి ప్రభాకర్ రెడ్డి గారి లాగా అన్నానా? నేను ఏమన్నాను చెప్పండి? అంటే నవ్వొస్తుందా, భయం వేస్తుందా? అసలు ఏ సెక్షన్ కింద కేసు తీసుకుంటున్నారో మరి పోలీసులు కూడా నాకు తెలియజెప్పాలి. సరే, తీసుకునే వాళ్ళు అంటే ఆ కేసుల గురించి ఇచ్చినప్పుడు నవ్వొస్తుందా, భయం వేస్తుందా మీకు? ఏదండి? నవ్వొస్తుందా, భయం వేస్తుందా? డెఫినెట్ గా నాకు నవ్వు వస్తుంది. అంటే ఇప్పుడు నవ్వితే ఆవిడ అవమానించినట్టు అవుతుందని చెప్పేసి వదిలేండి, కామెడీ చేసినట్లు ఉంటుంది. కానీ ఐఎమ్ వెరీ టిపికల్ నేచర్ అండి. నన్ను రీడ్ చేయడం చాలా కష్టం. నాకు నిజంగా నవ్వు వస్తుంది. వదిలేసండి. దేర్ ఇస్ అదర్ ఛానల్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఓకే, ఫైనల్ గా ఏ నియోజకవర్గం గురించి కూడా మాట్లాడొద్దు అని అన్నారు మహిళలు. మాట్లాడతా, అన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడతా, దేశంలో ఉన్న ప్రతి నియోజకవర్గం గురించి మాట్లాడతా. భారతీయ పౌరురాలుగా నాకు ఓటు హక్కు ఉంది. నేను మాట్లాడే తీరతానండి. అన్ని పార్టీల గురించి మాట్లాడతా, నా పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతా, నా పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడతా, నా పార్టీ లీడర్లు కొంతమంది చెత్త పనులు చేస్తే కూడా మాట్లాడతానండి. అన్ని ఊర్ల గురించి, అన్ని నియోజకవర్గాల గురించి రాజ్యాంగబద్ధంగా సంస్కారవంతమైన భాష మాట్లాడడానికి భారత రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. ప్రపంచవ్యాప్త దేశాల గురించి కూడా మాట్లాడే హక్కు కూడా నాకు కల్పించింది. ఒక భారతీయ పౌరురాలిగా వేరే దేశం గురించి మంచి చెప్పొచ్చు, చెడు చాలా క్రిటిసైజ్ చాలా హెల్తీగా కూడా చేసే హక్కులు నాకు ఉన్నాయండి మనిషిగా. ఏ నియోజకవర్గం గురించి మాట్లాడకుండా ఉండడానికి నేనేమో అంత పెద్ద క్రైమ్ చేశాను?
అంటే తాడిపత్రి ఫైర్ ఇలాగే కొనసాగుతుందా ఇప్పుడు? బరాబర్ మాట్లాడతా ఎవడాప్తాడో చూస్తా. మాధవీలత ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మాట్లాడుతూనే ఉంటుంది, ఎవడాప్తాడో చూస్తా. దిస్ ఇస్ మై ఫైనల్ స్టేట్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే తాడిపత్రి ఫైర్ ఇలాగే కొనసాగుతుందా? ఇప్పట్లో ఆరే అవకాశం లేదా? I don't know, Andy. There is other channel is waiting. I gave you 1 hour time. Thank you so much. నేను అనేది మిత్ర పార్టీలు గానీ ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడో చోట చెక్ పెట్టాలి కాబట్టి మీరు ఆ నాకు ప్రయత్నం తెలియదు అధ్యక్ష, చేస్తారా? ఈ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు. మీరు రాజకీయ నాయకులుగానే ఉన్నారు కదా, రాజకీయ నేతగా ఉన్నారు, మళ్ళీ రాజకీయాల్లోకి లాగొద్దు అంటారు మాధవీలత గారు. నాకు సంబంధం లేదండి ప్రస్తుతానికి ఈ టాపిక్ లో. ఎంతకంటే నేను మాట్లాడలేను. ఇంకా కావాలంటే వేరే అవుట్పుట్ రేపు ఏదైనా వస్తే మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి నా బ్రెయిన్ లో ఇదే ఉంది, ఆ బ్రెయిన్ లో జ్యూస్ కూడా అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవీలత గారు. ఆర్టీవీకి సమయాన్ని కేటాయించి తాడిపత్రిలో జరుగుతున్న వివాదం గురించి మాట్లాడినందుకు. ఖచ్చితంగా నేను మాట్లాడతాను, మిగిలిన నియోజకవర్గాల గురించి మాట్లాడతాను, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే చెడు జరుగుతూ ఉందో వాటన్నిటి గురించి మాట్లాడతాను అని మాధవీలత అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వివాదాన్ని అంటే నేను వివాదం సృష్టించాలని అనుకోలేదు, జేసీ దివాకర్ రెడ్డి వివాదాన్ని సృష్టించాలని అనుకున్నారు, అందుకే ఇలా రియాక్ట్ అవుతున్నారు. కేసులు ఎన్ని పెట్టినా కూడా వెనక్కు తగ్గేది లేదు అని మాధవీలత చెప్తున్నారు. మాధవీలతపై కేసు పెట్టాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మహిళలు ఫిర్యాదు చేశారు. మరి చూద్దాం ఈ విషయం, ఈ ఫైర్ ఇంతటితో ఆగిపోతుందా లేదంటే ఇంకా ఇది ముందుకు వెళ్తుందా? ఈ వివాదం అక్కడ ఆంధ్రప్రదేశ్లో మిత్ర పార్టీల మధ్య విభేదానికి ఇంకా కారణమవుతుందా? హైకమాండ్ కొద్దిగా